ఏడాదిలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చామని కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు జరుపుకుంటుంది. ఏడాది సందర్భంగా తమ ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాం, 6 గ్యారెంటీలు అమలు చేశామని చెప్తుంది. నిజంగా 6 గ్యారెంటీలు అమలు చేశారా? ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరాయా? ప్రజలు సంతోషంగా ఉన్నారా? సంతృప్తిగా ఉన్నారా? ఈ అంశాలు మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్, ఏం సాధించారు? ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చారు? ఈ విజయోత్సవాలు జరుపుకునే సమయంగానే మీరు భావిస్తున్నారా? ముందుగా ఎన్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ అందరి దీవెనలు, మీ అందరి ఆశీస్సులతో మీ కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రంలో మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి కరెక్ట్గా ఈరోజుకి సంవత్సరం పూర్తయింది. ఏ ప్రేమతోనైతే, ఏ అభిమానంతోనైతే, ఏ కోరికలతోనైతే మీరు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్న మన ప్రభుత్వం ఈ గడిచిన సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిన 7,19,000 కోట్ల రూపాయల గత ప్రభుత్వం అప్పులు చేసి, శ్రీనివాసరెడ్డి గారు ఏడాదిగా ఇదే చెప్తున్నారు. అప్పులు కుప్పగా రాష్ట్రాన్ని చేసిపోయారు, కేసీఆర్ అంతా కూడా అస్తవ్యస్తం చేసిపోయారని చెప్తున్నారు. ఇది ఏడాదిగా మీరు చెప్తూనే ఉన్నారు. నేను అనేది 6 గ్యారెంటీల్లో అన్నీ అమలు చేయలేదని మీరు అంగీకరిస్తున్నారు. రైతు భరోసా కింద 15,000 ఇస్తామన్నారు, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తున్నారు అన్నారు, మహిళలకు 2,500 ఇస్తామన్నారు, పెన్షన్లు 4,000 ఇస్తామన్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తాం, అమరుల కుటుంబాలకు 200 గజాలు ఇస్తామని చెప్పారు, తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు ప్రజలను ఓట్ల ఆకర్షించడానికి ఎటువంటి ఆకర్షణీయమైన వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలని విఫలమై చేయలేక ఇప్పుడు విజయోత్సవాలు జరుపుకుంటే ప్రజలు సంతోషించాలా? విజయోత్సవాలు కాంగ్రెస్ నేతలు జరుపుకుంటున్నారా, ప్రజలు జరుపుకుంటున్నారా, ప్రజలు విజయోత్సవాల్లో పాల్గొంటున్నారా? అంటే కళ్ళు లేని కబోజుల్లాగా ఈనాడు ప్రతిపక్షాలు ఏవైతే కాకి గోల చేస్తున్నాయో అది నిజమో కాదో ప్రజలకు తెలుసు. నిజం మీరు అన్నట్లు 2014 నుంచి 2024 వరకు ఆ 10 సంవత్సరాలలో అనేక వేదికల మీద అసెంబ్లీ సాక్షిగా ఈనాటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఆనాటి ఫ్లోర్ లీడర్గా క్వశ్చన్ వేసినప్పుడు ఆనాటి ప్రభుత్వము అప్పులు కేవలం మేము 3 లక్షల కోట్లే చేశామని ఆనాటి ప్రభుత్వం చెప్పింది మేము నమ్మాం. ప్రజల దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన మొదటిలోనే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఎంత అని చూస్తే 7,19,000 కోట్లుంటే గత ప్రభుత్వం మేము 3 లక్షల కోట్లే అనుకున్నాం, 7,19,000 కోట్లుంది, మేము సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేయము అని చెప్పి ఆ శాఖ తప్పించుకొని రైతు రుణమాఫీ చేయకుండా మా ప్రభుత్వం ఆగలేదే. ఏ ఎన్నికలున్నాయని 27 రోజుల్లో 21,000 కోట్ల రూపాయలు 25,65,000 మంది రైతన్నులకు రుణమాఫీ చేస్తే అది ఈ ప్రతిపక్షానికి కనిపించదా? శ్రీనివాసరెడ్డి గారు, ఇది మీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆస్కారం ఇచ్చింది 6 గ్యారెంటీలు. ఈ 6 గ్యారెంటీలు మీకు ఇస్తున్నాను, మీరు ఒకసారి టిక్ చేసి ఈ 6 గ్యారెంటీల్లో ఎన్ని అమలు చేశారో ఒకసారి చెప్పండి. తప్పకుండా. ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన మొదటి 36 గంటల్లోనే 200 యూనిట్ల కరెంటు అర్హులైన ప్రతి పేదవాడికి ఇస్తామని చెప్పాం, ఇచ్చాం. ప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే ప్రతి ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని చెప్పాం. అన్న మాట ప్రకారం ఈ రోజు వరకు 1,25,00,000 మంది ఆడబిడ్డల ఉచితంగా సుమారు 4,000 కోట్ల రూపాయల పైగా విలువ చేసే బస్సు ఛార్జీలు రాయితీ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చిన మాట నిజం. అంతేకాదు 500 రూపాయలకే గ్యాస్ ముద్దిస్తామని చెప్పాం. అన్న మాట ప్రకారం 500 రూపాయలకే ఉచితంగా ఇందిరమ్మ ప్రభుత్వంలో గ్యాస్ ముద్దిస్తున్నాం. అమలు చేసిన పథకాల గురించి చెప్తాను, తప్పకుండా అది కూడా చెప్తాను. రమేష్ గారు తప్పకుండా మాట్లాడి చెప్తాను కదా, ఇస్తాను, చెప్తాను, చెప్పకుండా ఎట్లుంటాను. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాడికి ఇల్లిచ్చే కార్యక్రమానికి మొక్కుబడిగా శ్రీకారం చుట్టకుండా సైంటిఫిక్గా
బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టాం. ఈ డిసెంబర్లోనే 4,50,000 ఇళ్ళు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా సుమారు 22,000 కోట్ల రూపాయలతో ఇల్లిస్తున్న ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. మీరు ఒక కాగితం ఇచ్చి, లేకుంటే ప్రతిపక్షం వాళ్ళు ఇదే కాగితాన్ని పోస్టర్ల మీద పెట్టి ఇది ఇచ్చారా అని పడికట్టు పదాలు 420 హామీలని మైకు దొరికినప్పుడు మాట్లాడటం కాదు. ఈ ప్రభుత్వానికి తెలుసు మేమిచ్చిన హామీలేంటో తెలుసు. చిత్తశుద్ధితో ప్రతి హామీని ఒకరోజు వెనక ముందుగా అప్పులు కట్టకుండా, వారు చేసిపోయిన అప్పులు కట్టకుండా ఉండలేం కదా, అప్పులు కడుతున్నాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతున్నాం, వనరులను సమకూరుస్తాం, చెప్పిన ప్రతి మాటని తప్పకుండా పేదోళ్ళ